కిషోర్ గారు చెప్పండి, డీలిమిటేషన్ మీద దక్షిణాది ప్రాంత రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ ప్రాంత నాయకుడిగా మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు మీకు తెలిసిందే, మనము ఇంకా 26 సెన్సస్ తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ అని వేస్తారు, ఇండిపెండెంట్ బాడీ వేస్తారు. వేసిన తర్వాత వారు ఈ డీలిమిటేషన్ మీద ఎన్ని సీట్లు మొత్తం మీద దేశంలో ఆ సీట్ల యొక్క పరిధి ఏంటి అని చెప్పి నిర్ణయిస్తారు కదా. అయితే దీని మీద కాంట్రవర్సీ అవుతోంది. ఎందుకంటే మన జనాభా లెక్కలు అయితే మనకు తెలిసినవే, ఇప్పుడు అంచనాలు కూడా ఉన్నాయి, అంతకుముందు సెన్సస్ అయినా ఉంది. సరే, ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల జనాభా పెరిగింది, మనది అదే సమయంలో మన జనాభా కూడా పెరిగింది, కానీ వారంత పెరగలేదు చేయబట్టి నిష్పత్తిలో చూస్తే వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తాయి. అవి 500 పైచిలుకున్న సీట్లు ఇప్పుడు మనము 1000 చేసామా 800 చేసామా కాదు, కానీ పెంచిన సీట్లలో మనకు తక్కువ వాటా వస్తుంది అనేది ఆర్గ్యుమెంట్. తక్కువ కాదు, 24% నుంచి 19% పడిపోద్దట. అదే మొత్తం మీద పెరిగిన వాటిల్లో వాళ్ళకి ఎక్కువ ఇస్తే మొత్తం మీద ఓవరాల్ శాతంలో కూడా తేడా వస్తుంది కదండి. సో మన సీట్లు తగ్గుతాయని కాదు, కానీ మనకు తక్కువ పెరుగుతాయి, వారికి చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నది అందరూ మాట్లాడుతున్న విషయం. అయితే దానిపైనే మన హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ చదువుతానండి. ఏమన్నారు? ఆన్ ఎ ప్రోరేటా బేసిస్ అంటే నిష్పత్తి ప్రకారము, ప్రపోర్షన్ ప్రకారము సౌత్ విల్ నాట్ లూజ్ ఎ సింగిల్ సీట్ అన్నారు. ఇప్పుడు 30% ఉంటే అప్పుడు 30% ఉంటుంది, ఇప్పుడు X%, ఇప్పుడు 43% ఉందనుకోండి. ఎవరికైనా ఏదైనా శాతాల్లో ఈ రోజు ఎంతైతే నిష్పత్తిలో ఉందో ఇది అయిపోయిన తర్వాత కూడా అంతే నిష్పత్తిలో ఉంటది, ఒక్క సీట్ కూడా తగ్గదు అని చెప్పి హోంమంత్రి గారు వచ్చి డైరెక్ట్ గా స్టేట్మెంట్, నేను ఎగ్జాక్ట్లీ వర్బేటిం చదివాను, అంటే అక్షరం వారు అన్న మాటనే చదివాను. ఆన్ ఎ సౌత్ విల్ నాట్ లూజ్ ఎ సింగిల్ సీట్. అది మన స్టాండ్ అండి. ఇప్పుడు టీ కప్పులో తుఫాను అన్న టైప్ లో, ఇప్పుడు లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటది. ఇక ఇప్పుడు ఏమీ లేదు. ఈరోజు సెన్సెస్ జరగలేదు, సెన్సెస్ ప్రకారము డీలిమిటేషన్ వెళ్తారేమో కదా. ఇది జనాభా గురించి అని మాట్లాడుతున్నారు. మనకు మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ది కూడా మీకు తెలుసు, ఎప్పటిదో పాత జనాభా లెక్కల ప్రకారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఉన్నారు, ఇప్పుడు ఏకాభిప్రాయ సాధన, దాదాపు ఏకాభిప్రాయమే ఉన్నట్టున్నారు అందరూ కూడా. ఇప్పుడు మారిన జనాభా కాదంటున్నారు నేషనల్ పార్టీ. అందుకే రేవంత్ రెడ్డి గారు తెలివిగా జాగ్రత్తగా మాట్లాడారు కదా, అధిష్టానంతో మాట్లాడి వెళ్తానన్నారు. నార్త్ ఇండియన్ చేసుకోలేరు కదా ఈ 100 సీట్ల కోసం అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఏదో ఇక్కడ ఉందని కాదు, ఓన్లీ కర్ణాటకలో ఉంది, అక్కడ మేము ఉన్నాము, ఒకసారి వారు వస్తున్నారు, ఒకసారి మేము వస్తున్నాము. ఆ తమిళనాడు ఇవన్నీ కూడా ఉన్నవి ప్రాంతీయ పార్టీలు కదండి. ఇప్పుడు అలయన్స్ లోకి వెళ్తే ఎవరితోటైనా కానీ ఇది కూడా మేమే గెలిచామని చెప్పుకోవచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నదంతా ఆడ కమ్యూనిస్టులు ఉన్నారు, ఇక్కడ డిఎంకే వారు ఉన్నారు. వారు ఉన్నదే 3 రాష్ట్రాల్లో. సరే, ఇక తెలంగాణ ఇదే అంటున్నారు, మన ఎంపీ సీట్లలో మాకు 8 వారికి 8 ఇచ్చారు. సో ఇప్పుడు ఏదో బీజేపీ ఇక్కడ లేదు, సౌత్ లో ఇంట్రెస్ట్ లేదు, అందుకనే సౌత్ లో తక్కువ సీట్లు లేదు. ఫ్యూచర్ అంతా మా ఫోకస్ అంతా ఇక్కడే చేయబట్టే ఇగో ఇంతకుముందు లాగా మమ్మల్ని వారితో వీరితో అటాచ్ చేసి ఇటు బీఆర్ఎస్ వారు అటు కాంగ్రెస్ వారు ఏదో కాంగ్రెస్ వారితో ఒకటైపోతున్నారని వారు, బీఆర్ఎస్ వారితో ఒకటైపోతున్నారని వీరు. అదే కదా ఇప్పుడు పోయిన గత 4-5 సంవత్సరాల నుంచి అదే గొడవ. ఎందుకంటే బీజేపీ రీజ్ అవుతోంది, వాళ్ళందరికీ తెలుసు. అండ్ మోడీ గారి మీద ఎంత బురద జల్లినా కానీ లాస్ట్ కి సగం సీట్లు అయితే వారికే ఇచ్చారు అనేది కూడా తెలుసు పార్లమెంట్ లో. సో వస్తున్న ఇది ఏంటి అంటే బేసిక్ గా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు. ఓకే, మీరు గెలుస్తున్నారు, అది కాదనట్లే, కానీ ఓవరాల్ గా చూసినప్పుడు వస్తున్న వార్తలు కానీ, వ్యాసాలు కానీ, విశ్లేషణలు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయం జరగబోతా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తా ఉంది. ఏది కంపారిటివ్ గా మీరు ప్రోరేటా అని ఇప్పుడు ఇందా మల్లయ్య గారు కూడా అంటున్నారు, వాళ్ళకేమో 40 సీట్లు, ఎక్కడ 80 నుంచి 108 సీట్లు, అంటే 40 సీట్లు పెరుగుతుందంటే ఇక్కడ కేవలం 3 సీట్లే పెరిగితే అది ప్రోరేటా ఎట్లా అవుతుంది? ఒక్క నిమిషం. అందుకనే 3 సీట్లు పెరిగితే ఎట్లా అవుతుందండి? కాదు, అది వాళ్ళు చెప్పేది అబద్ధము అని అంటున్నాను. ఇప్పుడు అమిత్ షా గారి స్టేట్మెంట్ ప్రకారము అక్కడ 40 పెరిగి ఇక్కడ 3 పెరిగితే నిష్పత్తి మరి ఇక్కడ ఎన్ని పెరిగితే చెప్పే పరిస్థితి ఉందా? ఇంకా అప్పుడే లేదంటారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఎన్ని పెరిగే అవకాశం ఉందనేది స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రోరేటా అంటున్నారు, ఎన్ని పెరగడం అనేది. ఇప్పుడు మొదటిగా కొమ్మినేని గారు మీకు కూడా తెలిసిందే, మనకి ఏంటంటే 20 రాజ్యాంగంలో ఈ రోజు ఉన్న క్లాజ్ ప్రకారము అమెండెడ్ 2026 తర్వాత చేసే మొదటి సెన్సస్ లో ఆ
లేదు దాని తర్వాత మీరు మొదటి సెన్సస్ రెడీ అయిన తర్వాత 2026 నాటికే డీలిమిటేషన్ పునర్విభజన అయిపోవాలనే అదే 26 ఉంది కదా. జనవరి 1 తర్వాత ఎప్పుడో ఒక సెన్సస్ అయితే జరిగితే ఆ సెన్సస్ ప్రకారం చెయ్యాలి అనేది రాజ్యాంగంలో ఈ రోజున్న క్లాజ్. ఓకే, కాబట్టి ఇంకా ఒక సంవత్సరం, ఇప్పుడు 25, 26 వచ్చే సంవత్సరము, ఆ సంవత్సరంలో సెన్సస్ జరగాలి, ముందు పాపులేషన్లు రావాలి, అంటే నిష్పత్తి రావాలి. కానీ దాని ప్రకారం కాదు, నిష్పత్తిలో ఎటువంటి తేడా ఉండదు అని అన్నారు. అంతకుముందు 100 ఉంటే మనకి అందులో 17 ఉంటే ఇప్పుడు 200 అయితే అట్లా 34 కాదు కదా. మీరు చెప్పే దాంట్లో హేతు పద్ధతి కనపట్ల. డీలిమిటేషన్ అనేది దేశం అందరికి కలిపి ఒకే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం ఉత్తరాదికి ఒక ఫార్ములా, దక్షిణాదికి ఒక ఫార్ములా పెట్టరు. పెట్టినప్పుడు ఖచ్చితంగా దక్షిణాదికి నష్టం జరుగుతుంది. మీరు ఎంత వాదన చేసినా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. తెలివిగా మీ వాదన చెబుతున్నారు కానీ లేదు. ఒక్క నిమిషం చెప్తాను. రైట్, ఓకే, వేరే అంశాల్లోకి వెళ్దాం. ఈ సమస్య చాలా చోట్ల సాల్వ్ చేశారు కూడా. జమ్మూ కాశ్మీర్ లో కూడా జరిగింది. ఎట్లా సాల్వ్ చేశారంటే, జనాభా ఇది ఈరోజు మీకు నిజంగానే షేర్లింగంపల్లిలో ఖమ్మం ఈ సీట్ ఉంది చూసారా, అసెంబ్లీ సీట్ కన్నా షేర్లింగంపల్లిలో 3-4 రెట్లు ఎక్కువ ఓటర్లు ఉన్నారు అనేది ఉంది. ఈ విత్ ఇన్ ది స్టేట్ జనాభా టెరిటరీ డివైడ్ చేయడము, కాన్స్టిట్యున్సీ డివైడ్ చేయడము జనాభాని పడుతుంది. కానీ బట్ దేశం మొత్తంలో సీట్ల నిష్పత్తి ఏ సంవత్సరం ఏ సెన్సస్ అనేది చాలాసార్లు అంతకుముందు చేశారు. అంటే లేటెస్ట్ తీసుకోకుండా వెనక తీసుకుని అట్లాగే ఉంచారు. సో ఇదే నిష్పత్తిని కొనసాగిస్తూ ఇంటర్నల్ డిలిమిటేషన్ మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా మీద జరగచ్చు కూడా. అంటే ఇవన్నీ కూడా డిలిమిటేషన్ కమిషన్ వస్తే గానీ తర్వాత తెలుస్తుంది. కాకపోతే అమిత్ షా గారు అన్నారు, ఇప్పుడున్న నిష్పత్తిలో ఎటువంటి నష్టము ఎవరికి జరగదు, అటు ఉత్తరాదికి జరగదు, ఇటు దక్షిణాదికి జరగదు అని చెప్పారు. రైట్, చూద్దాం మరి నిజంగా అట్లా జరిగితే పర్వాలేదు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్తే సార్. ఇక్కడ విశ్లేషణలు ఎలా వస్తున్నాయంటే కిషోర్ గారు చెప్పినట్టుగా లేవు సార్. ఎందుకంటే ఈ రోజు 24% ఉంది సార్ మన స్ట్రెంత్ పార్లమెంట్ లోపల. విశ్లేషణ మేధావులు చెప్తున్నది ఏంటి అని అంటే 19% పడిపోతున్నాము అని చెప్తున్నారు. నిష్పత్తి ప్రకారం చూసినా కూడా ఎలా సాధ్యపడుతుందండి? పాపులేషన్ డిపెండ్స్ చేస్తున్నారు మీరు డిలిమిటేషన్. అలాంటప్పుడు అటు పెరిగింది, ఇంకా నిష్పత్తి ఎక్కడ వర్కౌట్ అవుతుంది సార్ అక్కడ? అదే దానికంటే కూడా ఏరియా వైజ్ గా డివైడ్ చేసి ఇంత ఏరియా ప్రతి నియోజకవర్గంలో ఉండాలంటే అప్పుడు కొంత. లాస్ట్ టైం మేధావులు పురుషోత్తం రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్ ఈ విషయం లోపల. అది దాని ప్రకారం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేది రావు సార్. కానీ వాళ్ళు అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ చూసుకుంటారు కదా, ఎవరు కేంద్రంలో అధికారులు ఉంటే వాళ్ళు. సో నేచురల్లీ అక్కడ పెరిగితే మనకు ఉపయోగం అనుకుంటే అదే పని చేస్తారు. మరి చూద్దాం. ఈ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం అయితే ఉంది సార్. డెఫినెట్ గా సౌత్ ఇండియాకి ఆడ పోరాడే శక్తి కోల్పోతారు సార్. ఇక్కడ సీట్లు తగ్గినాయి అంటే డెఫినెట్ గా పోరాడే శక్తి కోల్పోతారు అక్కడ. అంతేకాకుండా ఆదాయం ఇటువంటి విషయాల్లో కూడా కొంత తేడా రావచ్చు. పార్లమెంట్ ఎలక్షన్ల ప్రకారం అయితే యూపీ, మహారాష్ట్ర, హర్యానా వీటన్నిటి నమ్ముకోవడం కన్నా తెలంగాణనే నమ్ముకోవడం బెటర్ అని తెలుస్తుంది కదా. ఇక్కడనే పెంచుతారేమో అని చెప్తున్నారు కదా. ఎందుకంటే మాకు లాభం అని అక్కడ పెరుగుతుందని. ఇక్కడ 3 సీట్లు పెరిగితే ఈ 3 సీట్ల మీద మీరు బీజేపీ వాళ్ళు కన్ను పెడతారా, దృష్టి పెడతారా? అక్కడ యూపీ మీద పెడతారు. కానీ కాదు మీరు ఇన్ని చెబుతున్నారు కదా. యూపీలో రైతు రుణమాఫీకి మీరు హెల్ప్ చేశారా లేదా? మీరు అన్నిటికీ వ్యతిరేకం కదా. అక్కడ ఎందుకు చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు? చేయాలి కదా మరి. అంటే అక్కడ వాళ్ళకి అక్కడ మీకు సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టే కదా. సో ఇటువంటి ప్యారిటీస్ చాలా డిస్పారిటీస్ ఉంటాయి.